ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి మరో పేరు. అబద్ధం అనేదే తెలియని రాజు యుధిష్ఠిరుడు. కానీ మహాభారత యుద్ధంలో అతని నోటి నుంచి వచ్చిన ఒక్క మాట, ఆ మాట తర్వాత భూమి అతని రథాన్ని మోయలేకపోయింది. అసలు యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పాడా? ఆ మాట నిజమా, అర్ధసత్యమా? ధర్మం కూడా యుద్ధంలో మారిపోయిందా? ఈ కథ కేవలం ఒక అబద్ధం గురించి కాదు, ఇది ధర్మం యొక్క అసలు పరీక్ష. యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పడు. ఇది కేవలం పేరు కాదు, వ్రతం. అతని మాటకు దేవతలే సాక్ష్యం. అతని రథం భూమి నుంచి 4 అంగుళాలు పైకి తేలేది. ఎందుకంటే అతని జీవితమంతా సత్యం మీదే నిలబడి ఉంది. అలాంటి యుధిష్ఠిరుడితో అబద్ధం చెప్పించాలనుకోవడం అసాధ్యం అనుకున్నారు అందరూ. కానీ యుద్ధం ధర్మాన్నే పరీక్షిస్తుంది. కౌరవుల సేనలో అతి కఠినుడైన యోధుడు ద్రోణుడు. పాండవుల సైన్యాన్ని ఒక్కసారిగా నాశనం చేస్తూ యుద్ధం ఆగకుండా ముందుకు సాగుతున్నాడు. ద్రోణుడిని ఓడించలేమని తెలిసినప్పుడు కృష్ణుడు ఒక వ్యూహాన్ని సూచించాడు. అది యుద్ధానికి ధర్మబద్ధమైనదా, లేక ధర్మాన్ని మించిన ధర్మమా? ద్రోణుడికి ఒక బలహీనత ఉంది. అతని కుమారుడు అశ్వత్థామ. భీముడు ఒక ఏనుగును చంపి దానికి పేరు పెట్టాడు అశ్వత్థామ అని. అప్పుడు కృష్ణుడు అన్నాడు, యుధిష్ఠిరా, ద్రోణునికి చెప్పు అశ్వత్థామ అతహ అని. యుధిష్ఠిరుడు వణికిపోయాడు. అబద్ధం చెప్పలేను, కానీ యుద్ధం ఆపాలి. 1000 మంది ప్రాణాలు కాపాడాలి. అప్పుడే అతను చెప్పిన మాటే చరిత్రను మార్చేసింది. అశ్వత్థామ అతహ నరోవా కుంచరోవా. అశ్వత్థామ చనిపోయాడు, అది మనిషో ఏనుగో తెలియదు అని. మొదటి భాగం పెద్దగా వినిపించింది, రెండో భాగం మెల్లగా పలికాడు. ద్రోణుడు మొదటి మాట మాత్రమే విన్నాడు. ఆ క్షణమే ఆయుధం చేతిలో నుండి జారిపోయింది. ద్రోణుడు యుద్ధం విరమించాడు, మరణించాడు. ఆ మాట పలికిన క్షణం యుధిష్ఠిరుడి రథం భూమిని తాకింది. దేవతలు మౌనమయ్యారు. ధర్మం గాయపడింది. ఇది అబద్ధమా, లేక అర్ధసత్యమా? యుధిష్ఠిరుడు పూర్తిగా అబద్ధం చెప్పలేదు, కానీ సత్యాన్ని దాచాడు. ధర్మాన్ని వంచలేదు. ధర్మం కోసం ధర్మాన్నే త్యాగం చేశాడు. ఇదే మహాభారతం చెప్పే అసలు బోధ. సత్యం కన్నా ధర్మం గొప్పది, ధర్మం కన్నా కరుణ గొప్పది. ఈ కథ మనకు చెబుతుంది, జీవితంలో కొన్ని సందర్భాల్లో సత్యం కూడా భారంగా మారుతుంది. ధర్మం ఎప్పుడూ నలుపు తెలుపుగా ఉండదు. యుద్ధంలో దేవతలకు చేతులు మురికి అవుతాయి. యుధిష్ఠిరుడు పాపి కాలేదు, కానీ పరిశుద్ధుడుగా కూడా మిగలలేదు. అందుకే మహాభారతం కథ కాదు, మన జీవితానికి అద్దం. మీరు ఆ స్థితిలో ఉంటే ధర్మాన్ని కాపాడడానికి సత్యాన్ని వదిలేవారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ మనసును వణికిస్తుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.